అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 7వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి దశమి నక్షత్రం పూర్వ పాల్గొని కరణం గర పక్షం శుక్లపక్షం యోగం వ్యాగ్యుత రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:58 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:16 నుండి 8:56 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఈ రోజు మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి. ఈ రోజు బయటకి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతాయి. ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. ఏ రంగంలో మీరు నిమగ్నమైనా కానీ మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే, కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము నమ్మకము వృధా అవుతుంది. మీ మూడీనెస్ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజుల ద్వారా చక్కగా మార్చేస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. కొన్ని ఊహించని కారణాల వల్ల మీరు ఈరోజు ఉద్యోగ ఆఫర్ను కోల్పోవచ్చు. మంచి ఉద్యోగం లాంటిది ఏదో త్వరలో రావచ్చు. అందువల్ల ఆశను కోల్పోకండి. ఈరోజు ఆటలాడేవారు చాలా చురుగ్గా ఉంటారు. ఏదైనా సవాల్ లేదా సాహసం చేసేంత ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేక మీ తండ్రి లాంటి వారిని సలహాలు సూచనలు అడగండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపపడవలసి వస్తుంది. వానకు ప్రేమతో విడదీయలేని బంధం ఉంది. ఈ రోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడిగా మారుస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు చాలా మూడీగా ఉంటారు. అలా ఉండకండి. లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉండటంతో సంతృప్తికరంగా పనిచేయగలుగుతారు. షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి ఈరోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సాయపడవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు బాగానే ఉంటారు. ఈరోజు మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడడం మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు. మీరు ప్రయాణము చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. ఈరోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరి మీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితులను ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా చూడడం మార్గం. గ్రహ చలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు. ఈరోజు చల్లటి గాలి మరియు చల్లటి పానీయాలు తీసుకుంటే ఇబ్బంది పడే పిల్లలు వాటిని తీసుకురాదు. ఈరోజు వారికి జలుబు లేదా జ్వరం వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు పనిదినం ఉంటుంది.
ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగము మరియు కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు. వారు ఇతర ప్రదేశాలు లేదా విద్యా సంస్థల నుండి ఆఫర్లను పరిగణలోకి తీసుకోవడాన్ని భావించవచ్చు. ఆటలాడేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారి వివాదాలకు దూరంగా ఉండాలి. ఇది వారి పేరు ప్రతిష్టలను, వారి వృత్తిని కూడా నాశనం చేస్తుంది. మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు. అప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలుపెట్టడానికి మంచి రోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. మీరు మీ లోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనున్నది. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు. వారు తమ చదువులు లేదా కో యాక్టివిటీస్లో రాణిస్తారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం మరియు కొత్త వ్యక్తులను కలుసుకోవడాన్ని మీరు ఇష్టపడతారు. అయితే మీ ప్రయాణ కలలో కొంతకాలం పక్కన పెట్టడం మంచిది. నిరుద్యోగులైన వారు ఈరోజు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. ఉపాధిని సంపాదించడంలో వారికి ఎంతో సహాయపడవచ్చు. ఊహించని వర్గాల నుంచి వచ్చే అసాధారణమైన వ్యాపార ప్రతిపాదనల విషయంలో ఓపెన్గా ఉండండి. మీరు వాటి గురించి భయపడినప్పటికీ అవి చివరికి చాలా లాభదాయకంగా ఉండవచ్చు. ఈరోజు విద్యార్థులు తమ చదువులపై దృష్టి నిలిపేలా చూడాలి. ఈరోజు వారు చదువుపై ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాల కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారి పడే శ్రమకు ప్రశంసలు పొందుతారు. క్రీడలలోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది. స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతినం అవుతుంది. మీరు ఎప్పుడు వినాలనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. ఈరోజు మీ భావోద్వేగాలు మరియు భావాలను మనసులోనే అట్టిపెట్టుకోవడం, వాటిని మీ భాగస్వామితో పంచుకోకుండా ఉండటం మంచిది కాదు. దీనివల్ల మీ నుండి మీ భాగస్వామి దూరమైనట్లుగా అనిపిస్తుంది. ఇది మీ ఇద్దరికీ ఆందోళన కలిగించే కారణం కావచ్చు. పరీక్ష ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు. వారు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు రావచ్చు. మరియు ఈరోజు మీ ప్రయాణాల్లో ఒక మరుపురాని వ్యక్తిని కలవవచ్చు. షేర్ మార్కెట్లో బ్రోకర్లు లేదా జోతకాలు ఈరోజు చాలా అదృష్టవంతులు కావచ్చు. ఈరోజు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది. అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి వికలాంగులకు సహాయం గొప్ప ఆరోగ్యం నిర్ధారిస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.